గైస్, ఈరోజు మా ఆద్వి బేబీది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో లంచ్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్. ఎస్, రెడీ కమ్. ఆద్వి ఆల్రెడీ బాత్ చేసేసింది ఇప్పుడే. సో తనకి రెడీ చేసి పెడదామని. ఫస్ట్ డే కాబట్టి ఆద్వికి ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ కొంచెం కర్డ్ రైస్, పక్కన కర్డ్ కూడా పెట్టాను. అది ఊరిపోతే ఒకవేళ మళ్ళీ మిక్స్ చేసుకోవడానికి. అండ్ స్నాక్స్కి వడ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశ తినింది. అండ్ తన కొత్త లంచ్ బాక్స్ అండ్ బాటిల్ అది. అండ్ హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా జేలాబ్ బ్రాండ్లో తీసుకున్నాం. దీనికి USB కనెక్టర్ ఉండేలాగా తీసుకున్నాం అనమాట. ఇంకా అది కూడా పెట్టేసేయాలి. లడ్డు జేజే మొక్కు నాన్న, జేజే మొక్కు. చూపిని బ్యాగ్, బాటిల్, బాక్స్, స్నాక్స్. అది బేటా ఎక్సైటెడా? ఎక్సైటెడ్. నేను చిన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఆడుకున్నా స్కూల్కి పోతే ఆడుకున్నానే అంటేది. కన్నయ్య, నువ్వు కూడా వెళ్తున్నావా స్కూల్కి? జోకు. సౌండ్ వస్తుంది బాగా. అంటే ఎట్లా అనిపిస్తుందిరా? బాగా అనిపిస్తుంది. తమ్ముడిని మిస్ అవుతావా? మిస్ అవుతాం. కానీ నైట్ ఏడ్చినాం కదా మనం. అట్లా ఏడవద్దు, అన్నీ ఏదైనా నేర్చుకోవాలి. బాధతోటి ఉండదా? అది పోతే బాధ ఉండదా? స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ తమ్ముడిని మిస్ అవుతా అని బాధ. మిస్ అవుతున్నా బాధ లేదు. మనం పెద్దోళ్ళం కదా, తమ్ముడికి అది ఒక్కతే కదా. తమ్ముడి గురించా? వాడు తీటగాడే తీరాలట్టు. అదే వేల్సిన బస్ ఇక్కడే ఉంది. మీది వేల్సిన బస్ ఇక్కడే ఉంది. చూసినా ఏదేంది కనిపించింది. ఇంకో లైన్. ఏది లైన్? మాట లైన్లు ఉండాలా? స్కూల్ బస్సులు పిల్లల్ని తెచ్చుతుంది. నేను చూడద్దు ఎట్లుంటుందో స్కూల్ బస్సు. పట్టుకోనా బ్యాగ్? వద్దులే, నేనే. కమాన్ గో, నడు. ఇట్రా నాన్న సైడ్ రా. కార్ వస్తుంది. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కొన్ని ఫొటోస్ కోసం మంచి థీమ్స్ అండ్ అలా లయన్ రోడ్ లాగా అలాంటివి కొన్ని అయితే పెట్టారు ఎంట్రెన్స్లో. దెన్ ఆద్వి అయితే ఇంకా లోపలికి నడుస్తుంది. ఇదే వాళ్ళ క్లాస్ రూమ్ మీద వాళ్ళ మిస్ నేమ్ ఉంటుంది అనమాట, మఫికా. ఆద్వి మెయిన్గా ఏంటంటే తమ్ముని మిస్ అవుతున్నానే బాధ దానికి ఎక్కువ ఉందన్నమాట. వాడేమో మనకేం తెలియదు, చిన్నోడు కదా. అక్క వెళ్తుంది అని వాడు ఎప్పుడు రియలైజ్ అయ్యాడంటే కార్లో కూర్చున్నాక అక్క ఏది అని అడుగుతున్నాడు అనమాట. సో అప్పటి వరకు వీడు రియలైజ్ అవ్వలేదు. సో ఆద్వి బేబీకేమో ముందే తెలుసు కాబట్టి కొంచెం వాని హగ్ చేసుకొని కొన్ని ఫొటోస్ దిగాము. అప్పటికే ఇంకా కొంతమంది పిల్లలు అయితే వచ్చేసారు. ఆద్విని లోపల తీసుకెళ్ళాము. తన నేమ్ ఉన్న దగ్గర తన ప్లేస్ అనమాట. వెళ్ళాక వీళ్ళకి క్యాబిన్స్ ఉంటాయి. లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ ఇప్పుడు చూపిస్తున్న బాస్కెట్లో పెట్టుకోవాలి. అండ్ మనకి వీళ్ళకి ఒక క్యాబిన్ ఉంటుంది కదా, అక్కడ రిమైనింగ్వి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? నీ బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది చూడు, AADVI. దీంట్లో నీ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఓకే, గుడ్. లడ్డు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఏం బాధపడకు, మళ్ళీ 3:20 కల్లా నాన్న వచ్చేస్తాడు. ఓకేనా? టెన్షన్, ఎమోషన్ వద్దు, అందరినీ ఫ్రెండ్స్ చేసుకో. ఓకే, గుడ్. ఏమైనా నర్వస్గా ఫీల్ అవుతున్నావా? నవ్వొస్తుంది ఎందుకు? చెప్పు. దీంట్లో ఏముంది, అందరు మంచిగా ఉన్న ఫ్రెండ్స్
టీచర్ కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉంది కదా నీకు అంత మంచిగా ఉంది. మీ టీచర్ పేరు మఫికా, మిస్ మఫికా. వెళ్ళమ్మా ఇంకా మేము గుర్తుపెట్టు. వెళ్ళాలా? మేము వెళ్ళాలా? నేను వెళ్ళలేదు. సే హాయ్ ఆద్వి. స్ట్రాంగ్ ఆద్వి నో డోంట్ క్రై. గ్లామర్ పోతుంది. అసలే హీరోయిన్ లా ఉన్నాను ఈరోజు. లడ్డు లిప్పం ఖరాబ్ అవుతుంది. నువ్వు ఏంటో యూట్యూబర్ బ్లాగర్ నువ్వు ధైర్యం ఉండాలి. లడ్డు చూడు బాయ్. మళ్ళీ నాన్న వస్తాడు. నేను బయటనే ఉంటా. బయటనే ఉంటాం మేము. ఆద్వి బాయ్ బాయ్. అప్పటి వరకు బాగానే ఉంది కానీ వాళ్ళ క్లాస్లో ఒక అబ్బాయి ఏడ్చేసరికి తను కూడా ఇంకా ఆయనను చూసి 2-3 ఏడ్చారు. అలా ఆద్విక్ కూడా కొంచెం ప్యానిక్ అయ్యి ఏడ్చిందనమాట. బట్ ఓకే సెట్ అయింది. వాళ్ళ మ్యామ్కి కొన్ని చెప్పేసి అయితే మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక లైబ్రరీలో మనము మన కిట్ గురించి కొంచెం పేపర్లో రాసి వాళ్ళ బాక్స్లో వేయాలి. అలా రాసాక అక్కడ కూడా స్నాక్స్ ఉన్నాయి, లైక్ డోనట్స్, జ్యూస్, కాఫీ. బట్ మేము వెళ్ళేసరికి అయితే అయిపోయాయి. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చేసాము. మా ఆద్వి బేబీ లేకుంటే అసలు ఇల్లుగా అనిపించట్లేదు. వాడు ఒక్కడే పాపం ఆడుకుంటున్నాడు అప్పటి నుంచి ఒక్కడే ఆడుకుంటున్నాడు. వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు 3 అవుతుంది వెళ్ళాలి అని. 3 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం ఆద్వి బేబీని తీసుకురావడానికి. చూడాలి దాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా అయిందో ఏంటో. మార్నింగ్ అయితే నేను అసలు ఏడుస్తూనే ఉన్నాను నాన్ స్టాప్. అట్లా ఏడవద్దు కానీ అది ఏడ్చేసరికి అదంతా గుర్తొచ్చి నాకు ఫుల్ ఏడుపు వచ్చింది అనమాట, ఎమోషనల్. ఎందుకంటే ఇండియా అయితే పర్లేదు కానీ అమెరికాలో మళ్ళీ దానికి అసలు ఇంగ్లీషు మొత్తమే రాదు. ఎట్లా ఏంటి అంతా కొంచెం నాకే నర్వస్గా ఉంది. దాన్నే అడిగి కనుక్కుందాం ఎలా ఉందో. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఆద్వి స్కూల్కి. మార్నింగ్ కూడా వాళ్ళ మ్యామ్కి గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాం. సో ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఎందుకమ్మా అక్క కావాలా నీకు? అక్కకు ఫోన్ చేద్దామా? అక్కదా పాపం వీడ పోయిన కాడి నుంచి అది వీనికి ఇంకొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. బట్ ఇన్ని రోజులు ఇంట్లో ఉండి సడన్గా లేకపోయేసరికి అదొక బాధలాగా అనిపించింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆద్వి బేబీ ఏం చెప్తుందో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారా? ఓకే లెట్స్ గో టు ఆద్వి స్కూల్. ఆద్వి వాళ్ళ టీచర్కి మేము ఒక గిఫ్ట్ తీసుకున్నాము. అదేంటో చూపిస్తాను. యాక్చువల్గా అది మార్నింగ్ తీసుకెళ్ళడం మర్చిపోయామన్నమాట. ఇది మేకప్ ఆర్గనైజర్ బాక్స్. ఇది మేకప్ ఆర్గనైజర్గా వాడుకోవచ్చు. అండ్ లోపల మనకి మేకప్కి సంబంధించిన పఫ్స్ అవన్నీ కూడా ఉంటాయి. చూపిస్తున్నాను కదా. సో ఇది నాకు బెటర్ అనిపించింది. మనం ఏది ఇచ్చినా వాళ్ళు యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇదైతే కామన్గా ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది కదా, ఏదైనా వేసుకోవచ్చు. అందుకోసమని నేను ఇదే సెలెక్ట్ చేశాను. బ్యాగ్ తీసుకొని ఇంకా ప్యాక్ చేసి మ్యామ్కి అయితే ఇప్పుడు ఒకవేళ వీలైతే ఇద్దామనేసి తీసుకెళ్తున్నాము. ఈవినింగ్ టైంలో మరి తెలియదు అక్కడ ఎలా ఉంటుంది అని. ఒకవేళ వీలైతే ఇద్దాం, లేకపోతే నెక్స్ట్ రోజు ఆద్వితో పంపిద్దాం అనేసి అయితే తీసుకొస్తున్నాను ప్రజెంట్. అసలు ఎంత రష్ ఉందో అంటే యాక్చువల్గా 3:20కి మనకి స్కూల్ అయిపోతుంది కాబట్టి 3:20కి వరకు ఓపెన్ చెయ్యరు కార్పూల్. సో అన్నీ లైన్గా ఉన్నాయన్నమాట. ఇంకా మన టర్న్ వచ్చాక వెళ్ళిపోయాను. వెళ్ళాక మ్యామ్ని ఒకసారి పిలిస్తే కొంచెం ముందుకెళ్ళి ఆపమంది. అప్పుడు ఇంకా నేను దిగేసి ఇచ్చామన్నమాట గిఫ్ట్. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. Yeah. Oh, I see that. Oh, are you gonna give this to me? Okay, come over here. Your dad wants to take a picture. Come. Like this. And then turn around. Ready? Got it? Got it. Okay. లడ్డునా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. అవునా? అంటే నచ్చిందా? స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా? అనిపిస్తుంది. నేను ఇంకా 5:30కే వండుకుందాం అనుకున్నా. ఎందుకు? 5:30 అవుతుంది ఇప్పుడు టైం. 6:30కి తిని పనుకోవాలి 7:30కి. ఎందుకు? నాకు వెళ్ళాలనిపిస్తుంది ఇంకో రోజు స్కూల్కి. తొందరగా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా? ఏమేమి చేసావు ఈరోజు? ఈరోజు యాక్టివిటీ చేపియాలి. తర్వాత ఫస్ట్ టీవీ ఇంగ్లీష్ నేర్చుకున్నా. తర్వాత అని పెట్టి నడిచిన అక్కడ గంట సేపు. దాన్ని ఏమంటారు? అని పెట్టి నడవేదాన్ని బబుల్. బబుల్? సో మెనీ బబుల్స్ అన్న టీచర్. ఓ సో మెనీ బబుల్స్.
తర్వాత ఇంకా లెసన్ పెట్టింది. తర్వాత ఇంకా నేను ఇంట్లో 4 నన్ను 4 లైన్ నిల్చోబెట్టింది ఇక్కడ 4 లైన్లో. అప్పుడు అందరు వైలు నేను కూడా వచ్చిన, ఎవరో టీచర్ పట్టుకుంది నన్ను. ఇంకా నేను కారెక్కి ఇంటికి వచ్చేసిన. మధ్యలో లంచ్ బాగానే జరిగిందా? మంచిగా తిన్నావా? నో షేరింగ్ అన్నదా? అంటే మీరు అందరూ వేరే వేరే ఫుడ్ హ్యాబిట్స్ కదా, అందుకే నో షేరింగ్ అనింది. నువ్వు స్నాక్స్ కి వడ పెట్టిన తిన్నావా? తిన్నా. ఒక అతను ఏదో అన్నాడన్నా, ఒక అతను ఆయన చిప్స్ తింటున్నాడా? చిప్స్ తినుకుంటా నువ్వు దాన్ని ఏమంటారు, బ్యాడ్ ఫుడ్ చిప్స్ తినకుండా బ్యాడ్ ఫుడ్ అన్నాడు నా వడాల్ని. నేను అన్నప్పుడు నువ్వు తినేదే బ్యాడ్ ఫుడ్ అని తెలుగులో అన్నా. అంటే వాళ్ళు ఏం కలుగుతారు అన్నాడు. బొద్దింకలు అన్నా. నేను పొద్దున్నే ఇల్లు అందరు సివిలో పడేసిండు. డస్ట్బిన్ ఆడేసిందా? అయ్యో, మరి నువ్వు నీ వడ ఇచ్చినావా, షేర్ చేసినావా? చేయలేదు. ఎందుకు? ఆయన మెక్సికన్. ఓకే. సో ఆయన డస్ట్బిన్ లో పడేసిందా? ఆయనకి బొద్దింకలు అంటే ఎట్లా అర్థమైంది? బొద్దింకలు అంటే తెలుగులో అర్థమవుతుంది వాళ్ళకి. నేను చెప్తా. అయితే ఇంకా స్కూల్ నుంచి బయట వచ్చేసాక వడ ఇంకా తినేసా. బాక్స్ చూపిస్తా. ఆ తర్వాత నేనే డ్రాయింగ్ చేసాను. నా డ్రెస్ ఎందుకు పెట్టినవే? ఒకటి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ సాక్సెస్ పెట్టాలని ఉంది. బాగుంది నీ డ్రాయింగ్. నువ్వే వేసావా పెయింటింగ్? నేనే వేసా. అమ్మ ఇదేంటో డ్రెస్? బొమ్మ బాగా ఇచ్చినావు. ఒక గర్ల్ ఒక బాయ్. చెప్పు. టెస్ట్ అంటే వీళ్ళిద్దరు ఎవరు? నువ్వు ఉన్న కన్నేనా? అందుకే నీకు కన్నయ్య ఫోటో చూసుకుంటానే బయటకు వచ్చిన. అప్పుడు నేను ఇంకా స్కూల్లో టీచర్ లోపల పెట్టుకో బుక్, మళ్ళీ ఎక్కడికైనా పోతుంది అని పెట్టుకోమన్నది. నేను పెట్టుకున్నా. ఇట్లా అయిపోయింది. కన్నయ్య గుర్తొచ్చిందా నీకు? కన్నయ్య గుర్తొచ్చింది. కన్నయ్యని మిస్ అవుతున్నానే ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు అట్లా? వాడు ఎంత గందరగోళంగా చేస్తాడు, ఇల్లుని అంతా గబ్బుగా చేస్తాడు. అందుకే వాడు ఇష్టం. ఆ తీటగాడు నాకు. వాడు ఏం చేసినా నీకు ఇష్టమా వాడు? ఇదే ఫ్రెండ్స్ మాధవి బేబీ ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇవి కొన్ని ఫొటోస్ మేము తీసుకున్నాం అనమాట మాధవి బేబీకి మెమరీ లాగా. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, లవ్ యూ, టేక్ కేర్.